ఇక లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసుపై కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ సీరియస్ అయింది. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ ను అధిష్టానం సస్పెండ్ చేసింది. రేపు అసోసియేషన్ నుంచి కూడా వేటు పడే అవకాశం ఉంది. యూనియన్ బైలాస్ ప్రకారం అతన్ని అధ్యక్ష పదవి నుంచి సైతం తొలగించాలని పలువురు కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అసోసియేషన్ రేపు కీలక నిర్ణయం తీసుకోనుంది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, జానీ మాస్టర్ ఇప్పటికే జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితి, రేపు అసోసియేషన్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వచ్చినటువంటి లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు జనసేన పార్టీలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జానీ మాస్టర్ను కొద్ది నిమిషాల క్రితమే అతను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఇప్పటికే జనసేన పార్టీ అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాల్లో హాజరు కావద్దు, ఈ నిమిషం నుంచినే ఇది అమల్లోకి వస్తుందంటూ కూడా స్పష్టంగా జనసేన పార్టీ కూడా జానీ మాస్టర్కి చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇక కొరియోగ్రాఫర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి కూడా కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కొంత సీరియస్గానే పరిగణలోకి తీసుకుంది. ఒక కొరియోగ్రాఫర్ పైన లైంగిక దాడి ఘటన అయితే మాత్రం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అయితే మాత్రం చాలా సీరియస్గానే పరిగణలోకి తీసుకుందని చెప్పుకోవచ్చు. రేపు అసోసియేషన్కి సంబంధించినటువంటి కీలక సభ్యులు వచ్చిన తర్వాత దీనిపైన రేపు మీటింగ్ ఏర్పాటు చేసుకొని అధ్యక్షుడి పదవిలో ఉన్నటువంటి జానీ మాస్టర్ను సస్పెన్షన్ చేయాలి. మరోవైపు కొరియోగ్రఫీ ఇండస్ట్రీ నుంచి కూడా కొంత వేటు వేయాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం కొరియోగ్రాఫర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి రేపు ఈ సమావేశం నిర్వహిస్తారు. సమావేశంలో ఈ అంశాలు అన్నిటిపైన కూడా చర్చించిన తర్వాత జానీ మాస్టర్ను కూడా పూర్తి స్థాయిలో వివరణ కోరేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది.